మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ గురించి చెప్పక్కర్లేదు. బీటౌన్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోలలో ఒకరు అతను. కానీ కథానాయకుడిగా అంతగా సక్సెస్ మాత్రం కాలేకపోయాడు. ఫిబ్రవరి 5న అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు. దీంతో అతనికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. అమితాబ్ కొడుకుగానే కాకుండా హీరోయిన్ ఐశ్వర్యరాయ్ భర్తగాను మరింత పాపులర్ అయ్యాడు. అయితే హీరోగా స్టార్ డమ్ సంపాదించుకోలేకపోయినా వ్యాపార రంగంలో మాత్రం సత్తా చాటారు. అభిషేక్ బచ్చన్ పెట్టుబడిలో ముందున్నారు. నటుడిగా ఆయన విజయవంతం కాకపోయినా వ్యాపారవేత్తగా ఆయన విజయం సాధించారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఆస్తుల విలువ 776 కోట్లయితే అభిషేక్ బచ్చన్ ఆస్తులు కేవలం 280 కోట్లు మాత్రమే. అభిషేక్తో పోలిస్తే ఐశ్వర్య చాలా ధనవంతురాలు. తండ్రి అమితాబ్ బచ్చన్ నుంచి అభిషేక్ కొన్ని వేల కోట్ల ఆస్తులను పొందగలుగుతాడు. అభిషేక్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో చాలా పెట్టుబడి పెట్టారు. ముఖ్యంగా అభిషేక్ దుబాయ్లో ఒక విల్లా కొనుగోలు చేశాడు. 2015లోనే ఆ ఇంటిని కొనుగోలు చేశాడు. ఈ విల్లా గోల్ఫ్ ఎస్టేట్స్ సమీపంలో ఉంది. అభిషేక్ దుబాయ్ వెళ్ళినప్పుడు ఇక్కడే ఉంటాడు. దీని ధర 16 కోట్ల రూపాయలు. ఈ ప్రాంతంలో మొత్తం 97 రిసార్ట్ తరహా విల్లాలు ఉన్నాయి. గత ఏడాది కాలంలో అభిషేక్ బచ్చన్ 100 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారని సమాచారం. అభిషేక్ బచ్చన్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ 5 BHK అపార్ట్మెంట్తో సహా అనేక ప్రదేశాలలో పెట్టుబడులు పెట్టారు. అభిషేక్ బచ్చన్కు క్రీడలంటే ప్రత్యేక ఆసక్తి. అందుకే జైపూర్ పింక్ పార్ట్నర్స్, ప్రో కబడ్డీ, చెన్నై FC పెట్టుబడి పెట్టారు. అతను అమితాబ్ బచ్చన్ నిర్మాణ సంస్థలో కీలక వ్యక్తి. అతను తన తండ్రితో కలిసి అనేక వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాడు.